నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంగా ఏర్పాటై జూన్ 12కు అంటే మరికొద్ది రోజుల్లోనే పరిపాలన 2 ఏళ్ళు పూర్తవుతుంది. అయితే ఈ 2 ఏళ్లలో అన్ని వర్గాల వారు సంతృప్తికరంగానే ఉన్నారు దాదాపుగా. కానీ ఒక వర్గం మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత, నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు, మరి ముఖ్యంగా పెన్షనర్లు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏళ్ల తరబడి ప్రజాసేవలో నిమగ్నమై ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా సారథిగా పనిచేసినటువంటి వారు ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనే దాని మీద సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి వీడియోల ద్వారా మీకు తెలియజేస్తూనే ఉన్నాం, ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం కూడా సానుకూలమైనటువంటి విధానంతో స్పందించింది. ప్రభుత్వానికి ముఖ్యంగా కృతజ్ఞతలు. అయితే ఇంకా సమస్యలు మాత్రం వారు 100%లో దాదాపుగా ఒక 10-15% మాత్రమే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వర్గాలకు సంబంధించి ఒక రకమైనటువంటి చొరవ తీసుకుంది. మిగిలినటువంటి ఆ యొక్క పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడన్నా చందంగా ఉన్నాయి. మరి కూటమి ఎన్నికలకు ముందు చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు నిలబెట్టుకోలేకపోతుంది అనే ఒక ఆవేదన ఎక్కువైంది. ప్రధానంగా కూటమి అధికారంలోకి రావటానికి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ వర్గాలు, వారితో పాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏకపక్షమైనటువంటి నిర్ణయంతో కేవలం లక్షలాది మంది మాత్రమే కాదు ఉద్యోగులు, వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు మొత్తం కూటమిని గెలిపించారు వన్ సైడ్గా. అందుకే అన్ని అత్యధిక సీట్లు గెలిచింది కూటమి 3 పార్టీల కలయికతో. వైనాట్ 175 అనే ఒక నినాదంతో వెళ్ళినటువంటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు ముందు ఏం జరిగింది, ఎన్నికల తర్వాత ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయనేది మనం చూసాం. అంటే ఒక రకమైన ప్రజాక్షేత్రంలో అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువైతే ఆ పార్టీ కానీ ఆ నాయకుడి పరిస్థితి ఏ రకమైనటువంటి స్థితిలో స్థాయిలో ఉంటుంది అనేది మనకు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ వైఎస్ఆర్సీపీ. అంటే ఒక వర్గాన్ని మాత్రమే వారికే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఎక్కడా కూడా ఆ పార్టీ నిలబడదు. ఇక్కడ అన్ని వర్గాలు కూడా ముఖ్యమే. రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎంత దోహదమో, రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ముఖ్యమో సంక్షేమ పథకాలు కూడా ముఖ్యమే. మరి ఆ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సక్రమంగా ఎలాంటి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా ముందుకు వెళ్ళాలి అంటే ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. మరి అటువంటి వర్గాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం విస్మరిస్తుంది. అంటే ప్రభుత్వంపై ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు, సంవత్సరం తర్వాత మనకి మంచి చేస్తారు, మేలు జరుగుతుందని భావించారు అంతా. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక రకమైనటువంటి కార్యాచరణ లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలను పొందుపరిచారు? ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఉద్యోగ వర్గాలను కలిసి ఎట్లాంటి ప్రామిసెస్ చేశారు? మరి అవన్నీ ఏమైపోయాయి అనేది ఇక్కడ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వారు ఏం చేస్తున్నారు అంటే కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తున్నారు. ఉద్యోగుల తరపున వారి సమస్యల పరిష్కారం కోసం కానీ, వారి అభ్యున్నతి కోసం కానీ, వారి వెల్ఫేర్ కోసం కానీ ఎక్కడా కూడా ముందడుగు వేయట్లేదు. కొంతమంది మాత్రమే, నేను అందరినీ చెప్పట్లేదు. కొంతమంది వారి విధానం, వారి ఆలోచన తీరు కానీ ఏదైతే ఉందో అది కేవలం కూటమి నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తూ వారి స్వలాభం కోసం మాత్రమే చూస్తున్నారు. భవిష్యత్ కాలంలో వారి రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు. వారి వ్యవహార శైలిపై కూడా తప్పుపడుతున్నారు. ఇట్లాంటి క్రమంలో చాలామంది అనేక రకాల ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో
ఏ రకమైనటువంటి అంశాలు? గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం. ఇది మీరు ఇచ్చింది మేనిఫెస్టోలో ఫస్ట్ అంశం. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం. అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు. ఇవన్నీ మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలే. మరి వాటిని నిలబెట్టుకున్నారా? మరికొద్ది రోజుల్లో 2 ఏళ్ళు పూర్తవుతుంది కూటమి పాలన మీరు అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ కూడా దానికి సంబంధించి ఏదో ఒక ప్రకటన చేయాలి. దానికి సంబంధించి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు మేము ఇంత చెల్లిస్తాం ఈ తేదీలోపు అని ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకమైనటువంటి చొరవ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ఆ విధమైనటువంటి తీరుని పాటించకపోవటం, అలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం బాధాకరమైనటువంటి అంశంగా ఇక్కడ చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడికి అండగా ఉంటుంది. ఉద్యోగ వర్గాలు కానీ, ఉపాధ్యాయ వర్గాలు కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వారి సమస్యలపై మేము ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ, కార్యక్రమాలు చేస్తూ వారి ఆవేదనను మా ద్వారా తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా వారికి న్యాయం జరగాలి. ఇక రాబోయే 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 2029 ఎన్నికల నాటికి ఎలాంటి వ్యూహంతో మనం అడుగులు వేయాలి, ఈ రకమైనటువంటిదే కార్యాచరణ ఎక్కువ ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయినా అదే పరిస్థితి. మరి ఇప్పటికైనా సరే 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఉద్యోగులకు కానీ, ఉపాధ్యాయ వర్గానికి కానీ, పెన్షనర్లకు కానీ ఎక్కడైనా సరే ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందా? ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, ఎందుకు మాకు ఈ శిక్ష, మేమేం పాపం చేశాం, ఈ రకమైనటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాకు ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు, మేము చేస్తున్నటువంటి వీడియోస్కి కామెంట్స్ పెడుతున్నారు వారి అభిప్రాయాన్ని, ఆవేదన. ఇలాంటి సందర్భంలో ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ ఆయన ఆవేదన ప్రతిరోజు కాల్ చేస్తున్నారు. సార్ మా కోసం మరొక్కసారి ఒక వీడియో చేయండి, ప్రభుత్వం స్పందిస్తుంది, ఇప్పటికే నెంబర్ 1 న్యూస్ ఎంతగానో మా కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంది అని. ఒకసారి రిటైర్డ్ ఎంప్లాయ్ లక్ష్మణరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే లక్ష్మణరావు గారు. నమస్తే సార్. నెంబర్ 1 ఛానల్కి, వారి ఎంప్లాయీస్కి, మా ఆర్టీసీ డ్రైవర్ని నేను, మా ఎంప్లాయీస్ అందరికి న్యాయం చేశారు కాబట్టి సార్ మీరు, మరి మాకు కూడా అలాగే న్యాయం జరుగుతుందని చూస్తున్నాం సార్. సరే, ఇప్పుడు లక్ష్మణ్ గారు ఇక్కడ మీరు ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? మీకు రావాల్సినటువంటి బకాయిలు ఇంకా రాకపోవడానికి కారణాలు ఏంటి? మీరు ఉన్నతాధికారులను ఎవరినైనా సంప్రదించడం జరిగిందా? సంప్రదించామండి. సంప్రదించే అండి వస్తాయండి, ఆగండి వస్తాయి, అందరికి ఒక్కొక్కటి వేస్తున్నారు కదా గవర్నమెంట్ అంటున్నారు సార్. అయ్యా మరి నేను 24లో రిటైర్డ్ అయ్యాను సార్. 24 2వ నెలలో రిటైర్డ్ అయ్యాను సార్. ఈ రోజు వరకు నాకు లీవ్ ఎన్కాస్మెంట్ రాలేదు సార్. మాకేమో 2 ఆడపిల్లలు అండి. ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నామంటే అన్నిటికి ఈఎంఐలు గట్టా కట్టుకుని చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్. నాకు ఐర్ పెన్షన్ కట్టే అది రిజెక్ట్ చేశారు సార్. ఏ లోపం ఉందన్నారు. అది మా లోపం కాదండి, మేనేజ్మెంట్ గారు లోపం సార్. ఐర్ పెన్షన్ ఆప్షన్ అయ్యా అది దాని గురించి నాకు 3,500 వస్తుంది సార్. మొన్న వరకు 50,000 వరకు వచ్చింది సార్ నా జీతం. ఇప్పుడు 3,500 తోటి పిల్లలతో చాలా సఫర్ అవుతున్నాను సార్ నేను. అందుకని నెంబర్ 1 ఛానల్ మాకు ఎంప్లాయీస్ అందరికి నెంబర్ 1 ఛానల్ నెల న్యాయం చేసింది సార్. మొన్న 7,059 కోట్లు ఇచ్చారండి సీఎం గారు. అందులో మేము ఉంటాం అనుకున్నాం కానీ అది మా వరకు రాలేదండి. కొంతమందికి వచ్చింది సార్, మాకు ఎవరికి డబ్బులు రాలేదు సార్. మీకు సుమారు ఎంత రావాల్సి ఉందండి ఇంకా బకాయిలు? నాకు ఇంకా 4 లక్షల వరకు రావాలి సార్. ఓకే అయ్యా, ఎందుకు అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగులకు అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కి న్యాయం చేస్తుందని అందరూ భావించి మీరంతా ఏకపక్షంగా కూటమిని గెలిపించారు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఎందుకు మీ పట్ల ఈ రకమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉందంటే మీరేం చెప్తారు? అంటే కూటమి ప్రభుత్వం కొంచెమే వేసిందండి డబ్బులు, మొత్తం అందరికీ వేయలేదండి, కొద్ది మందికి వేసింది అన్నమాట. కూటమి ప్రభుత్వం చేసింది న్యాయమేనండి, కానీ అందరికీ జరగలేదండి ఆ న్యాయం, కొంతమందికే జరిగిందండి. ఓకే
జరిగిన న్యాయం జరిగిన వాళ్ళందరూ పొగిడారండి. మేమైతే కొద్దిగా సఫర్ అవుతున్నాం. మేము కూడా ఏం కోపట్లేదండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా మాకు మంచి బాగానే చేస్తుందండి. ఇప్పుడే కాదండి, గత ప్రభుత్వంలో కూడా ఎన్నిసార్లు వచ్చినా ఆయన బాగానే చేశారండి. అప్పుడు మేము సర్వీస్ లో ఉన్నామండి, మాకేం తెలియలేదు ఇబ్బందులు. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగం చేసి వాళ్ళు ఉన్నారనుకోండి సార్, వాళ్ళకి జీతాలు వస్తాయి నెల నెలని. మేము ఉద్యోగం రిటైర్డ్ అయిపోయింది కదా సార్, మాకు జీతాలు రావు ఏమి రావు. మొన్నటి వరకు 50-60 వేలు తీసుకున్నది ఈ రోజుని 3500 పెన్షన్ తోటి చాలా సఫర్ అయిపోతున్నాను సార్. నెంబర్ 1 ఛానల్ వాళ్ళు మాకు ఏదో న్యాయం చేస్తారని మిమ్మల్ని ఆశ్రయించానండి. తప్పకుండా లక్ష్మణ్ గారు మీ వాయిస్ ని వినిపిస్తాం. ఫైనల్ గా ప్రభుత్వాన్ని మీరు ఏమన్నా రిక్వెస్ట్ చేసేది ఉందా? రిక్వెస్ట్ చేస్తాం సార్. సీఎం గారు అంటే తెలియదే ఉందండి. నారా చంద్రబాబు గారు అంటే మాకు తెలుగుదేశం ప్రభుత్వం అంటే చాలా అభిమానం ఉండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నా చాలా అభిమానం ఉంది మాకు. మాకు కూటమి ప్రభుత్వం కావాలని తెచ్చుకున్నాం కదా సార్. మేము కూటమి ప్రభుత్వం కావాలని తెచ్చుకున్నాం సార్. నారా చంద్రబాబు నాయుడు మాకు ఎన్నో న్యాయం చేస్తారని చేశారు, అలాగే న్యాయం చేశారండి. అయితే నాకు ఈ బకాయిలు మట్టుకు అలా ఉండిపోయిందండి. నా పక్క డిపోలో రావులపాలెం డిపోలో పడిపోయి నాతోటి రిటైర్డ్ అయినానికి నాకు పడలేదండి. ఓకే, ఖచ్చితంగా లక్ష్మణ్ గారు మీ అందరికీ న్యాయం జరగాలనే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మీ తరపున మేము మీ వాయిస్ని మా వాయిస్గా మా ద్వారా ప్రభుత్వానికి వివరిస్తున్నాం, నివేదిస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి కూడా మేము మీకు రావాల్సినటువంటి బకాయిల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి చొరవ తీసుకోవాలని మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నెంబర్ 1 ఛానల్ వారికి చాలా చాలా థ్యాంక్స్ సార్, పేరు పేరు చొప్పున. ఎందుకంటే ఎంప్లాయీస్ తరపున నెంబర్ 1 ఛానల్ ఉన్నది సార్. అయ్యా ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, అదే పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితమే, అంటే కొద్ది నెలల క్రితం దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ఆ విడుదల చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో చాలా తక్కువ, ఇంకా బకాయిలు 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి కొంతమందికి న్యాయం జరిగింది, మరి కొంతమందికి న్యాయం జరగల. చూడండి, ఇప్పుడు ఆర్టీసీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు 50-60 వేలు నాకు జీతం వచ్చేది. ఇప్పుడు నాకు చాలా ఇబ్బందులు పడుతున్నాను. కనీసం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆ బకాయిలు అయితే ఇప్పిస్తే నేను కొద్దిగా సస్టైన్ అవుతాను అనేది ఆయన అభిప్రాయం. మొత్తానికి కూటమి ప్రభుత్వం స్పందించాలి. కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా దీర్ఘకాలం రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన చేసి మరి 2 సంవత్సరాలు పూర్తవుతుంది జూన్ 12కి. ఖచ్చితంగా ఆ రోజైనా సరే ఉద్యోగులకు కానీ, ఉపాధ్యాయ వర్గానికి కానీ, అలాగే పెన్షనర్లకు, మరి ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వారందరికీ న్యాయం జరిగే విధంగా ఒక ప్రకటన చేస్తారు అనేది మేము కూడా విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా దారుణమైనటువంటి విషయం, దయనీయమైనటువంటి విషయం ఏంటంటే 4-5 నెలల నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కొంతమందికి జీతాలు లేవు. మరి ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి, కాంట్రాక్ట్ నర్సింగ్ స్టాఫ్, అలాగే పారామెడికల్ స్టాఫ్కి మరి దానికి సంబంధించి నిధి పోర్టల్లో వివరాలు సరిగ్గా లేవని రకరకాల చెప్తున్నారు. దీనికి సంబంధించి మరి ఆ యొక్క ప్రతి విషయంలోనూ సీరియస్గా తీసుకునేటువంటి ప్రభుత్వం ఈ విషయంలో కూడా వారి పక్షాన నిలబడి వారికి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలన్నీ క్లియర్ చేయాలి. అలాగే బకాయిలు కూడా విడుదల చేసి వారిని ఆదుకోవాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సుదీర్ఘకాలం అంటే 10 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు, ఎన్నో మైలురాళ్ళు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు పడినటువంటి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మరొక ముందడుగు నెంబర్ 1 ఓటీటీ ద్వారా త్వరలోనే ప్రజల ముందుకు రాబోతుంది. దీనిలో భాగంగానే ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, సామాజిక పరమైనటువంటి అంశాలపై ఫైట్ చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి గొప్ప అవకాశం. ఒక 6 కేటగిరీల్లో మేము షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న మీరు కూడా ఎవరికైతే ఆసక్తి ఉందో వారంతా అప్రోచ్ అయ్యి కొత్తగా తీసినటువంటి షార్ట్ ఫిల్మ్స్ మీరు పంపిస్తే దానికి సంబంధించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వారి సమక్షంలో మొదటి విజేతకు ₹1,00,000, అలాగే రెండో విజేతకు 75,000, థర్డ్ విన్నర్కు 50,000, అట్లాగే కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఈ యొక్క 6 కేటగిరీస్ సామాజిక విలువలు, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, తప్పుదారు పడుతున్న యువత,
కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన, ఈ 6 అంశాలకు సంబంధించి షార్ట్ ఫిల్మ్స్. మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఒక నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. 9493925831 ఈ నెంబర్కి కాల్ చేయాలి. మరొకసారి నెంబర్ చెప్తున్నా, 9493925831 ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు, ఎలా పంపించాలి, వీడియో ఎలా ఉండాలి, వీడియో సంబంధించి డ్యూరేషన్ ఎంత ఉండాలి, డ్యూరేషన్ దాదాపుగా 10 నుంచి 12 నిమిషాల మధ్య ఉండాలి, క్వాలిటీ వీడియో ఉండాలి, అది కూడా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్స్ కోసమే ప్రత్యేకంగా చిత్రీకరించి ఉండాలి. అంతేగాని ఎప్పుడో పాతవి పంపించి అలాంటి ఎంట్రీలను స్వీకరించబడవు. ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే పంపిస్తారో వారికి ఎంట్రీ ఫీజు అనేది సాధారణంగా పెడతారు, కానీ మేము పెట్టట్లేదు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఈ యొక్క సామాజిక పరమైనటువంటి అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఎవరైతే ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటారో వారంతా ఈ సామాజిక పరమైనటువంటి అంశాలు, మనం ఏదో బయట ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాల మీద కాదు, అంటే ఒక సబ్జెక్ట్ ఓరియంటేషన్ కింద మనం తీసుకువెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ యొక్క మెసేజ్ని మరికొంతమందికి పాస్ చేయండి. ఖచ్చితంగా ఎక్కువ మంది పాల్గొనేలా మీ సపోర్ట్ను కూడా మాకు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.